సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలండి. రాజుల 2వ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. రాజుల మొదటి గ్రంథాన్ని గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నామండి. మొదటి గ్రంథంలో మనం దావీదు యొక్క మరణం, సొలొమోను యొక్క పట్టాభిషేకం, సొలొమోను రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుని ద్వారా జ్ఞానం పొంది గొప్ప జ్ఞానిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి గొప్ప నిర్మాణకుడిగా ఆయన గొప్ప నిర్మాణాలన్నింటినీ నిర్మించి, ముఖ్యంగా దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని ఆయన నిర్మించి ప్రారంభించడం మనం చూసాం. ఆ తర్వాత ఆయన పతనాన్ని, ఆయన మరణం తర్వాత రాజ్యం రెండుగా, అంటే ఐక్య రాజ్యం రెండుగా విడిపోవడం మనం చూసాం. ముఖ్యంగా గడిచిన తరగతిలో స్టడీ చేసినప్పుడు మనం దేవాలయాన్ని, దానికి సంబంధించిన విషయాల గురించి మనం ప్రాముఖ్యంగా నేర్చుకున్నాం. యెరూషలేం కేంద్రంగా ఆరాధన, బలులు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. యెరూషలేం కేంద్రంగానే పరిపాలన కూడా జరుగుతూ ఉంది. యెరూషలేమును సియోను అని కూడా పిలవడం మనం చూస్తాం. కాబట్టి యెరూషలేం కేంద్రమైందనమాట. ఇకపై యెరూషలేము పైనే వారి యొక్క కన్నులు, వారి యొక్క దృష్టి. సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలీలు యెరూషలేమును దర్శించుకుని అక్కడ బలులు అర్పించడం, ఆరాధనలో పాలిభాగస్తులు అవడం, పాత నిబంధన ప్రకారంగా వారు పండుగలకు హాజరవడం, ఇవన్నీ మనం చూసాం. 2వ రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ పుస్తకం 1, 2 రాజులు సెప్టుజెంట్కు ముందుగా ఒకే పుస్తకంగా ఉండేది అనేది మనం గడిచిన దినాన, లేకపోతే గడిచిన తరగతిలో మనం చూసాం. పరిశుద్ధ గ్రంథంలో ఇది 12వ పుస్తకం. మొదటి రాజుల గ్రంథం ముగిసిన వెంటనే 2వ రాజుల గ్రంథం ప్రారంభమవుతుంది. మొదటి రాజుల గ్రంథం యొక్క కొనసాగింపుగా మనం 2వ రాజుల గ్రంథాన్ని చూస్తాం. మొదటి రాజుల గ్రంథంలో ఉన్న ఏలియా 2వ రాజుల గ్రంథం ప్రారంభంలో చనిపోతూ ఉంటాడు. అంటే పౌలు ఎలాగైతే మొదటి సమూయేలు గ్రంథంలో ఉండి 2వ సమూయేలు గ్రంథంలో చనిపోతాడు, దావీదు ఎలాగైతే 2వ సమూయేలు గ్రంథంలో ఆయన స్థిరపడి మొదటి రాజుల గ్రంథంలో చనిపోతాడు, అలానే ఏలియా మొదటి రాజుల గ్రంథంలో అనేకమైన గొప్ప కార్యాలు చేసి 2వ రాజుల గ్రంథంకి వచ్చేసరికి ఆయన ప్రారంభంలో చనిపోవడం, ఎలీషా ఆయన ప్లేస్ లో గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తాం అన్నమాట. సమూయేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, నాయకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత మనం సౌలు రాజుని చూసాం. సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు ఎక్కువగా సమూయేలు యొక్క ప్రస్తావన, సమూయేలు యొక్క ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు తప్పు చేస్తే నాతాను వస్తాడు, అంతకు మించి పెద్దగా ఆయన యొక్క ప్రభావం అనేది మనకు కనిపించదు. కానీ రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు మొదటి రాజుల గ్రంథంలో ప్రవక్తల యొక్క ప్రమేయం తరచుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, రాజులు ఎప్పుడైతే తప్పిదాలు చేస్తారో, రాజులు తప్పిదాలు చేస్తున్నప్పుడు వారిని దిద్దడానికి కానీ, వారిని హెచ్చరించడానికి కానీ, వారిని సరైన మార్గంలో నడిపించడానికి కానీ ప్రవక్తలు అనేవారు వస్తూ ఉంటారు అన్నమాట. మొదటి రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు రాజులు చెడ్డవారిగా అనేకులు మనకు కనిపిస్తూ ఉంటారు. అందులోనూ ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేలు 10 గోత్రాల యొక్క సభలో, లేకపోతే అక్కడ రాజులు కూడా చెడ్డవారుగా ఉంటారు. కాబట్టి అక్కడ ఎక్కువ ఏలియా ప్రమేయం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా రాజు దేవుని ప్రతినిధి, దేవుని పక్షంగా ప్రజల్ని మంచి పరిపాలన, నీతి న్యాయాలు అందిస్తూ పరిపాలన అందించాలి. రాజు గతి తప్పినప్పుడు ప్రవక్తలు వస్తారు. అది ఏలియాగా మనం చూస్తాం. ఏలియా గొప్ప పరిచయం చేస్తాడు. ఏలియా అనే హీరోగా కనిపిస్తాడు మనకి రాజుల మొదటి గ్రంథం చివరి భాగంలో. ఎలీషా కూడా 2వ గ్రంథంలో చాలా వరకు హీరోలా కనిపిస్తాడు. హీరోలా అంటే ప్రధానమైన ప్రాముఖ్యమైన పాత్రను వారు పోషిస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల తరబడి వాళ్ళు బలీయమైన దేవుని పక్షంగా నిలబడి పరిచయం చేస్తూ ఉంటారు. తర్వాత మనం రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు, 2వ రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు ఇంకా ప్రవక్తలు, చాలా మంది ప్రవక్తలు, యెషయా గాని ఇలాగ అనేక మంది ప్రవక్తలు వస్తూ ఉంటారు. మీకా గాని, ఆమోస్ గాని, ఇలాగే చాలా మంది ప్రవక్తలు, హోషియా, రాజుల కాలంలోనే వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఎందుకు ఇంత పరిచర్య, ఇంత విస్తారమైన ప్రవక్తలు ఎందుకు రావాలంటే, రాజులు సరైన పరిపాలన అందించినప్పుడు
దేవుడు ప్రవక్తల ద్వారా రాజులను, ప్రజలను, వ్యవస్థని, సమాజాన్ని అంతటిని దిద్దడం కొరకు, లేకపోతే వారిని సరైన మార్గంలో పెట్టడం కొరకు ప్రవక్తలు పంపిస్తూ ఉంటారు అన్నమాట. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజుల 2వ గ్రంథం 1వ గ్రంథం చదువుతున్నప్పుడు రాజులు అన్నాం కదా, ప్రవక్తలు ఎందుకు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు అని అంటే, రాజులు చెడు ప్రవర్తిస్తున్నప్పుడు కానీ, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు కానీ ప్రవక్తలు వస్తారనమాట. అయితే మనం ఏం చదువుతామనంటే, ఇవి చరిత్ర గ్రంథాలుగా చదువుతూ ఉంటాం. ప్రవక్తల గ్రంథాలేమో ప్రత్యేకంగా చదువుతూ ఉంటాం. మళ్ళీ వాటికి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని పేరు పెడతారండి. ఎవరైతేనే మొత్తం మీద ప్రవక్తలు అనమాట. చాలా ఎక్కువ కాలం ప్రవచించిన ప్రవక్తలుగా మనం చూస్తూ ఉంటాం. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలను విభజించడానికి గల కారణం ఏంటంటే, వారు రాసిన రచనలను బట్టి చిన్న, పెద్ద అని విభజించడం జరిగింది. కాలంలో అయితే ఏలియా, ఎలీషాలు వారి యొక్క రచనలు లేకపోయినా, ప్రత్యేకంగా రచనలు లేకపోయినా, వాళ్ళు ప్రవక్తలుగా ఉన్న చాలా ఎక్కువ కాలం వారు పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో ఇది 12వ పుస్తకం. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు, 2 గోత్రాలకు సంబంధించిన రాజులు పరిపాలన మనం చూస్తూ ఉంటారు అన్నమాట. అంటే 10 గోత్రాలకు సంబంధించిన రాజులు యోధా ప్రాంతంలో యోధా రాజులు కనిపిస్తూ ఉంటారు. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని దావీదు వంశం నుండి వచ్చిన వారు మాత్రమే యోధాను పరిపాలన చేస్తారు. యెరూషలేములో ఎవరు ఉంటారు అని అంటే, దావీదు వంశం నుండి వచ్చిన వారు మాత్రమే ఉంటారు. ఇంకా ఏ ఇతర గోత్రాల వారు కూడా అక్కడ పరిపాలన చేయరనమాట. ఎందుకంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు కాబట్టి దాని వారు ఖచ్చితంగా, స్ట్రిక్ట్గా వారు ఫాలో చేస్తారనమాట, ఫాలో అవుతారు. కాబట్టి 2వ రాజుల గ్రంథంలో కానీ, 1వ రాజుల గ్రంథంలో కానీ మనం చదువుతున్నప్పుడు యోధా ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న వారు దావీదు కుటుంబంలో నుంచి వచ్చిన యోధా రాజులు మాత్రమే పరిపాలన చేస్తూ ఉంటారు. రాజ్య విభజన తర్వాత ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు ఒకరికొకరు ద్వేషించుకోవడం, యుద్ధాలు చేసుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వారు ఒక కుటుంబం, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. కానీ వాళ్ళలో వచ్చిన ఈ విడిపోయిన తర్వాత వారిలో వచ్చిన ద్వేషం లేకపోతే సమస్యల కారణంగా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటారనమాట. తర్వాత కాలంలో 1000 మందికున్న ఒక రాజు మరొక రాజుతో 1000 మందికున్న వివాహాలు చేసుకున్న అది కూడా సమస్యతో కూడుకున్నట్లుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. 2వ రాజుల గ్రంథం చివరిలో మనకేం కనిపిస్తానంటే, యూదులు బబులోనుకు చెరగా వెళ్ళిపోవడం. 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో ఇశ్రాయేలీలు అష్షూరు రాజ్యానికి చెరకు వెళ్ళిపోవడం మనం చూస్తాం అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది? సృష్టికర్త దేవుడు, సమస్త భూమి ఆయనది. ఆయన ఇశ్రాయేలీని పాలుతీన ప్రపంచ దేశంలో ఆయన నివసింపజేస్తున్నారు, లేకపోతే వారికి ఆ భాగాన్ని పంచి ఇచ్చారు. అలా ఇచ్చిన దేవుడు ఎందుకు వాళ్ళని ఆ భూభాగంలో ఉండకుండా, లేకపోతే వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు వారికి ఎందుకు సహాయం చేయలేదు అని అంటే, దేవుడు ముందుగానే చెప్పారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ద్వితీయోపదేశకాండం 27, 28 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు, మీ ముందు మంచి చెడు, జీవము మరణము, ఆశీర్వాదము శాపము, వీటిని మీ ముందు ఉంచాను. మీరు ఈ భూభాగంలో ఆశీర్వాదకరంగా జీవం కలిగి, ఇశ్రాయేల్ రాజ్యము అష్షూరుకు చెరగ వెళ్ళిపోయారు, యూదులు బబులోనుకు చెరగ వెళ్ళిపోయారు. దానికి గల కారణం ఏంటంటే, వారు మంచిని ఎన్నుకోలేదు, వారు జీవాన్ని ఎన్నుకోలేదు, వారు శాపాన్ని ఎన్నుకున్నారు, ఆశీర్వాదాన్ని ఎన్నుకోలేదు. కాబట్టి వాళ్ళు చెరకు వెళ్ళిపోయారు. దేవుడు వాగ్దానం చేశారు, అబ్రహాము అతని సంతానానికి వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నిలవబెట్టుకున్నారు. అలాగే వారు మాట తప్పినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టేస్తాను, మిమ్మల్ని వేరే వాళ్ళు చెరకు తీసుకుని వెళ్ళిపోతారు అనేది కూడా దేవుని వాగ్దానాన్ని బట్టి జరిగింది. అంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు తాను చెప్పింది ఏదైతే ఉందో తాను చెప్పింది జరుగుతుంది అనేది మనం ఈ గ్రంథంలో చూస్తాం అన్నమాట. ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని అంటే ఈ గ్రంథంలో ఏలియా, ఎలీషా, సునేమీరాలు, నైమాను, యజ్బేలు, యెహోయాకీము, మనస్సే, కన్హరీబు, యషియా, సిద్కియా. ఇంకా అనేకులు మంచి రాజులు ఉంటారు.
ఆయన ఇప్పుడు చెడు రాజులు ఉంటారు. ఆయన ప్రాముఖ్యంగా మనకి కనిపించే ఎక్కువ పార్ట్ వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ పాత్ర వీళ్ళు పోషిస్తూ ఉంటారు. మొదటగా మనం విడిపోయిన తర్వాత రెండు రాజ్యాల యొక్క పరిస్థితి మనము మొదటి గ్రంథంలో చూసాం. మొదటి గ్రంథం 2వ భాగంలో చూసాం. విడిపోయిన తర్వాత రెండు రాజ్యాల పరిస్థితి మనము 2వ రాజుల గ్రంథం మొదటి 17 అధ్యాయాలు చూస్తాం. 17వ అధ్యాయం తర్వాత ఇశ్రాయేలీలు అషూరుకు చెరగా వెళ్ళిపోతారనమాట. అషూరీయులు వారు వచ్చి వారిని చెర తీసుకుని వెళ్ళిపోతారు. ఏలియా యొక్క కడవరి దినముల చరిత్ర, ఎలీషా యొక్క పరిచర్య ప్రారంభం, మనం అద్భుతమైన విషయాలు మొదటి రోజులు 2వ రాజుల గ్రంథంలో చూస్తాం అనమాట. ఏలియా కంటే ఎలీషా గొప్ప కార్యాలు చేస్తాడనమాట. అంటే ఎందుకు దేవుడు ప్రవక్తలకు అంత శక్తివంతమైన పరిచర్యను అప్పగించాడనంటే, అంత శక్తివంతమైన పరిచర్య చేస్తేనే గాని వారు దేవుని విషయంలో నిలబడలేని పరిస్థితికి వచ్చేసారనమాట. ఒక విషయాన్ని మీరు గమనించండి. మోషే చాలా ఘనమైన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నేను దేవుని వాడను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ఫరో గాని, ఈ ఫరో యొక్క ఈ ప్రజలు గాని దేవునికి సంబంధం లేని వారు అని ఇశ్రాయేలీయులకు ఒక స్థిరమైన విశ్వాసాన్ని కల్పించడం కొరకు దేవుడు వారికి మోషేకు, అహరోనుకు, మోషే తన ప్రజలను నమ్మించడానికి దేవుడు బలమైన కార్యక్రమాలు పరిచర్యను అప్పగించాడు. ఆ తర్వాత మరలా యెహోషువ చేత కొన్ని ఘనమైన కార్యాలు దేవుడు జరిగించారు. న్యాయాధిపతుల్లో కూడా కొంతమంది గిద్యోను, సంసోను, ఇలాగ కొందరు అక్కడక్కడ మనకి హైట్స్ అంటే ప్రముఖమైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. రాజుల గ్రంథంకి వచ్చేసరికి దావీదు గొప్ప కార్యాలు చేస్తాడు. ఫిలిస్తీయుడైన ఆజానుబాహుడైన గొలియాతును చంపడం విషయంలో ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ తర్వాత సాధారణంగానే అతని జీవితంలో కొనసాగుతూ ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. మరలా ఎలీషా కాలంకి వచ్చేసరికి గొప్ప గొప్ప పరిచయ కార్యాలు, అద్భుతాలు. ఎలీషా కాలంలో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు, అద్భుతాలు. చనిపోయిన వారిని కూడా లేపేంత గొప్ప శక్తిని దేవుడు ఎలీషాకి ఇస్తారనమాట. ఎందుకు ఎలాగానంటే, ప్రజలు అద్భుతాలు చూస్తేనే గాని మారలేని పరిస్థితికి వచ్చేసారు. కేవలం ధర్మశాస్త్రం మీద ఆధారపడి పరిచర్య జరిగించలేని పరిస్థితికి వచ్చేసారనమాట. ధర్మశాస్త్రం ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ వాక్యం మీద ఆధారపడి బ్రతకాలి. కానీ ప్రజలు ఎలా తయారైపోయారు అని అంటే, ఏదో ఒక వింత, ఏదో ఒక గొప్ప, ఏదో ఒక సూచన, ఏదో ఒక మహత్కార్యం జరిగితేనే కానీ మరలా దేవుని వైపుకు వచ్చే పరిస్థితులు వాళ్ళు లేని కారణంగా దేవుడు బలమైన ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా యేసుక్రీస్తు కాలంలో కూడా ఇలా జరుగుతుంది, అపోస్తుల కాలంలో కూడా ఇలా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుకు తోడుగా ఉన్నాడు, దేవుడు అపోస్తులకు తోడుగా ఉన్నాడు అనే విషయం వారందరికీ తెలియాలి. క్రొత్త నిబంధన స్థిరపరచబడాలి. కాబట్టి ఎక్కడైతే ప్రజలు దుస్థితిలోని దిగజారిపోయారో, దేవుని కొంచెం దూరం అవుతున్నారు, అప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఘనమైన కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఎలీషా ఇటువంటి ఘనమైన గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సి వచ్చింది అంటే, వారు దేవునికి దూరం అయిపోతున్నారు అనమాట. అందుచేత దేవుడు కొన్ని సందర్భాల్లో వారిని విశ్వాసంలో బలపరచడానికి ఇటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటి దేవుడు జరిగించాడు అనుకోకుండా మనం ఏదో సొంతగా జరిగాయి, మన శక్తి వల్ల జరిగాయని మనం అనుకునే ఆలోచనలో చాలా మంది ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రతి కాలంలో జరుగుతాయి. ఎప్పుడైతే మనుషులు బలహీనలు అవుతారో, ఈ కాలంలో అయితే డైరెక్ట్ గా దేవుని ప్రమేయంతో మన జీవితాల్లో జరుగుతాయి అన్నమాట. మనం ఏదైనా ఒక మరణం నుండి తప్పింపబడ్డం కానీ, సమస్యల నుండి తప్పింపబడ్డం కానీ, ఎవరో ఒకరి ద్వారా మనకి సహాయం అందడం, లేకపోతే డైరెక్ట్ గా దేవుడు ఏదో ఒక ప్రమేయంతో మనకు సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యం మీద ఆధారపడి బ్రతకాలి అనేది మాత్రం మర్చిపోకూడదు. అద్భుతాలు జరిగినా దేవుని వాక్యమే, అద్భుతాలు జరగకపోయినా దేవుని వాక్యమే అనేది మాత్రం మనం మర్చిపోకూడదు అనమాట. ఎందుకంటే దేవుని వాక్యం అనేది అది మనుషులకి మార్గాన్ని నిర్దేశించేది, నిత్య జీవానికి మనుషుల్ని నడిపించేది. అద్భుతం, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప అవి శాశ్వతమైన పరిష్కారాన్ని మనకు అందించలేవు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత గొప్ప గొప్ప కార్యాలు ప్రవక్తల ద్వారా జరిగించుకోవడానికి గల కారణం ఇదనమాట.
తర్వాత అశూరు దండయాత్ర. అశూరు దండయాత్ర అనేది ఒక భయంకరమైన మార్పుని తీసుకొచ్చింది అనమాట ఇస్రాయేల్. దేవుడు అప్పటికే అశూరు అంటే ఇస్రాయేల్ మీదకి క్షమించండి ఇస్రాయేల్ దగ్గరకు ఆమోసును ఇంకా కొందరు ప్రవక్తలు ఉన్నారు, ఇస్రాయేల్ ప్రవచించిన ప్రవక్తలు, అటువంటి వారిని పంపించాడు. వారు మారు మనసు పొందని కారణంగా దేవుడు వారిని అశూరీలకు అప్పగించేశాడు అనమాట. ఈ విషయం మనం 17వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత కేవలం యోధా మాత్రమే మిగులుతుంది అనమాట. యోధా మాత్రమే మిగులుతుంది. 18 నుండి 25 అధ్యాయులు మనం చూస్తాం. చివరిగా యోధా కూడా అప్పగింపబడిపోయింది, పౌలోనికి అప్పగింపబడిపోయింది. యెరూషలేము నాశనంతో ఇంక ఈ గ్రంథం పూర్తి అయిపోద్ది అనమాట. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఇది ప్రధానమైనది అనమాట. ఇది మనం గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఇంక యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయి, ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు, విలువైన వస్తువులన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయారు, నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయారు, మిగిలిన వాటన్నిటినీ కాల్చేశారు. అది చాలా పతనమైన స్థితిలో గోడలు కూడా కూల్చేశారు. మనం నెహెమ్యా వీళ్ళు వచ్చి గోడలు కట్టడం అనేది చూస్తాం. అయితే ఇశ్రాయేలులో శేషము, యోధాలో శేషం అనేది మాత్రం దేవునికి ఎప్పుడూ ఉంటది. శేషం మిగులుతుంది. శేషాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మరలా పునరుద్ధరిస్తాడు అనే వాగ్దానం మాత్రం మనకి రాజుల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటది అనమాట. అన్ని కాలాల్లో దేవునికి నమ్మకమైన ప్రజలు ఉంటారనమాట. మనము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో లేకపోతే ఏలియా కాలంలో కూడా మనం ఈ విషయాలు చూస్తాం అనమాట. నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటాడు, కానీ అనేకులు ఉంటారనమాట. దేవుడు రెమినెంట్ అంటారనమాట. అంటే శేషం అనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారనమాట. శేషాన్ని దేవుడు ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటారు. ఆ శేషాన్ని మరలా దేవుడు తిరిగి పునరుద్ధరిస్తాడు, మందిరాన్ని తిరిగి కడతాడు. యెషయా మొద్దు నుండి వేరు చిగురు రాబోతున్నాడు, అంటే ప్రజలను ఉద్ధరించే ఒక గొప్ప రాజు రాబోతున్నాడు అనే నిరీక్షణ వాళ్ళకి ఈ రాజుల కాలంలోనే పునాది పడుతుంది అనమాట. రాజులు పరిపాలన చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ యెషయా మొద్దు నుండి అంటే దావీదు యొక్క పితరుడు, దావీదు నుండి ఒక మొద్దు లేకపోతే ఒక చిగురు రాబోతున్నాడు. దావీదు కాలం లాంటి రాజులందరూ నరికివేయబడ్డారు, కొట్టివేయబడ్డారు. సిద్కియాతో అంతా అయిపోయింది అనుకుంటే కాదు, ఆ మొద్దు నుండి చిగురు వస్తుంది అని మనకి యెషయా ప్రవక్త చెప్తాడు అనమాట. అంటే వారికి భవిష్యత్తు నిరీక్షణ ఉంది. 2వ రాజుల గ్రంథంలో యూదుల చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర, యూదుల చరిత్ర ముగిసిపోయింది అనుకుంటే కాదు, వాళ్ళు మరలా తిరిగి వస్తారు, మరలా తిరిగి పునరుద్ధరింపబడతారు. ఎంతకంటే గొప్పగా ఉండబోతుంది అనే విషయం మనం ప్రవక్తల గ్రంథాల్లో, రాజుల గ్రంథాల్లో కూడా చూస్తాం అనమాట. అయితే ఏలియా స్థానంలో ఎలీషా వస్తాడు. వాళ్ళు బలమైన రాజులు, రాజులకి చాలా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. మనకి దుష్టుడైన రాజు మనకు అనిపిస్తాడండి. ఇశ్రాయేల్ ప్రాంతంలో దుష్టులైన రాజులు ఎక్కువగా ఉంటారు. అటువంటి దుష్టులకు వ్యతిరేకంగా ఈ ఎలీషాలు పనిచేస్తూ ఉంటారు అనమాట. ఎలీషా దాదాపు 60 సంవత్సరాలు తన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చేస్తాడనమాట. ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది అని అంటే ఆ కాలంలో అటువంటి అద్భుతాలు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తేనే గాని వారిని నమ్మే పరిస్థితుల్లో రాజులు గాని ఆనాటి ప్రజలు గాని లేరనే విషయం మనం చూస్తాం అన్నమాట. ఒక మోయాబు రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసినప్పుడు యెహోరాము, యెహోషాపాతు, ఎదోము రాజు అతనితో యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. యెహోషాపాతు విశ్వాసం కారణంగా వారు విజయం పొందుతారు. రాజులు ఎందుకు విజయం పొందుతారు అని అంటే విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి వారు విజయం పొందుతారు అనేది మనం రాజుల కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత సిరియా రాజు ఇశ్రాయేల్ మీద ఆకస్మికంగా దాడి చేయాలని పథకం వేస్తాడు. అయితే ఎలీషా ఆ పథకాన్ని విఫలం చేస్తూ ఉంటాడు అనమాట. సిరియా రాజు ఏం చేస్తాడంటే గుర్రాలని, రథాలని, సైన్యాన్ని ఎలీషా మీదకి పంపిస్తాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. అయితే సిరియన్లు వచ్చినప్పుడు వారి చుట్టూ దూతలు ముట్టడి వేయడం, ఇవన్నీ మనం 2వ రాజుల గ్రంథంలో చూస్తాం అన్నమాట. అంటే గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా మనం 2వ రాజుల గ్రంథంలో ఎలీషా పక్షంగా ఎలీషా చేస్తుండగా మనం చూస్తాం అన్నమాట. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు ఎలీషా ఏలీ ఆత్మలో 2 పాలు అడుగుతాడండి. అంటే నీ పరిచర్య నాకు అప్పగించు అనే విషయాన్ని అడుగుతాడండి.
అప్పుడు ఏలియా అంటాడు, అదంతా సులభమైనది కాదు అని అతను చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మలో 2 పాళ్ళు, లేకపోతే అతని పరిచర్యను, అతను ఎటువంటి యాటిట్యూడ్ తో, ఆత్మతో, దృక్పథంతో పనిచేశాడు, అటువంటి ఆత్మను, అటువంటి పరిచర్యను ఎలీషాకు అప్పగించి వెళ్ళడం అనేది మనం చూస్తాం అన్నమాట. 2:11 ఏలియా సుడిగాలితో ఆరోహణం అవడం, 4 సునేమురాలికి సంబంధించిన కథను మనం చూస్తాం అన్నమాట. ఎలీషాను దేవుడు చేయడానికి గుర్తించి ఆమె ఆయనకి సహాయం చేసింది, తద్వారా ఆమె తిరిగి మేలు పొందింది అనేది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలో ఎలీషా నయమాను, ఒక అన్యుడు వచ్చి ఎలీషా ద్వారా మేలు పొందడం. ఆ తర్వాత ఆ వృత్తాంతం జరిగిన తర్వాత కూడా ఏం జరిగిందనంటే, ఆ స్టోరీలో కూడా గెహజీ అనే ఒక ఇశ్రాయేలీయుడు దురాశకు పోయి అతను కుష్టుని తెచ్చుకోవడం అనేది మనం చూస్తాం అన్నమాట. ప్రవక్తల దగ్గర ఉన్న శిష్యులు కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే సరైన జీవితాన్ని జీవించట్లేదన్నమాట అండి. వాళ్ళ యొక్క గురి సరిగా లేదు అనేది మనం 5వ అధ్యాయంలో గెహజీ స్టోరీలో చూస్తాం అన్నమాట. తర్వాత అక్కడక్కడ మనకి యెహూ ఇశ్రాయేల్ రాజుగా అభిషేకింపబడతాడండి. ఇతను దేవుని పక్షంగా అహాబు కుటుంబీకులందరినీ చంపే కార్యక్రమంలో ఉంటాడు. యెహూ కొన్ని పునరుద్ధరణ చేస్తాడండి, కానీ ఇశ్రాయేల్ మాత్రం పునరుద్ధరింపబడదు. మన రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు కొందరు రాజులు, యోషియా గాని, యెహూ గాని, ఇటువంటి కొందరు రాజులు ఇశ్రాయేలు ప్రాంతంలోను యోధా ప్రాంతంలో కూడా కొన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. అంటే ఇశ్రాయేల్ని పునరుద్ధరించాలి, మళ్ళీ సంస్కరించాలనే ఉద్దేశంతో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. కానీ వాళ్ళు ఎంత పునరుద్ధరణ చేసినా, ఎంత సంస్కరించినా ఆ ప్రజలు మాత్రం అదే స్థితిలో ఉంటారు. వారి స్థితి ఇంకా దిగజారిపోద్ది తప్ప మెరుగవదు. అంటే వాళ్ళు గుడ్ ఫర్ నథింగ్ అనమాట అండి. అంటే ఇంకా వాళ్ళు దేనికి పనికిరాని స్థితిలోకి దిగజారిపోతా ఉన్నారనమాట అండి. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా, పునరుద్ధరణ జరుగుతూ ఉన్నా, మనుషుల్లో మార్పు అనేది రావడం లేదు అనేది మనం చూస్తాం అనమాట. యోధా రాజుల్లో హిజ్కియా వచ్చిన తర్వాత 7 రాజుల తర్వాత యోషియా వస్తాడండి. యోషియా కూడా చాలా గొప్ప పునరుద్ధరణలు చేస్తూ ఉంటాడు. యోషియా ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్తాడు, యోధా దేశంలో ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే దేవాలయాల్ని, దేవతా ప్రతిమల్ని, ఉన్నత స్థలాలని, వీటన్నిటిని ఆయన తొలగించేస్తా ఉంటాడండి. అయినప్పటికీ ఇశ్రాయేలు పునరుద్ధరింపబడదు అనేది మనం చూస్తాం అన్నమాట. అయితే హిజ్కియా ఏం చేస్తాడంటే ఐగుప్తుతో పొత్తుకు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల రాజులు ఏం చేయాలంటే దేవుని ప్రతినిధులుగా దేవుని మీద ఆధారపడి యుద్ధాలు చేయాలి. దేవుని ప్రతినిధులుగా దేవుని ప్రజల్ని పరిపాలించాలి. నీతి న్యాయాన్ని అమలు చేస్తూ, ప్రజలకు మంచి చేస్తూ, దేవుని మీద ఆధారపడి తాను బ్రతుకుతూ, దేవుని మీద ఆధారపడి ప్రజలు బ్రతికేటట్లుగా ప్రజలందరినీ కూడా పరిపాలించాలి. కానీ హిజ్కియా ఏం చేస్తాడంటే ఐగుప్తుతో పొత్తు కోసం పరిగెడతాడండి. అశ్షూరీయులు వస్తున్నప్పుడు ఐగుప్తుతో పొత్తు కోసం పరిగెడతాడు. ఇలాగా మనం రాజుల కాలంలో వాళ్ళు చేసే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి కోపం తీసుకొస్తే ప్రజలను కూడా దేవుని వైపు నుండి వారు ఇతర దేవతల వైపుకు నడిపించేటట్లుగా, ఇతర దేవతల వైపుకి వాళ్ళ మనసు తిప్పేటట్లుగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే దేవుని మీద నుండి వారి మనసు, రాజుల మనసు తొలగిపోయింది, అలాగే ప్రజల యొక్క మనసు కూడా తొలగిపోతా ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా రాజుల గ్రంథంలో మనం అనేకమైన విషయాలు చూస్తామండి. ఎలీషా చేసిన అద్భుతాలు మనం చూసినట్లయితే యొర్దాను 2 పాయలుగా చేయబడింది. ఇది యెహోషువ కాలం నాటిది. యెరికో పట్టణపు చెడ్డ నీరు మంచిగా చేయబడింది. అపరాధులైన పిల్లలు ఎలుగుబంటి దాడికి గురయ్యారు. సైన్యానికి నీరు సరఫరా చేయబడింది. ఒక విధవరాలికి నూనె ఆహారం దొరికింది. గొడ్రాలిగా ఉన్న సునేము స్త్రీ కుమారుని కన్నది. ఆ కుమారుడు చనిపోతే మళ్ళా బ్రతికింపబడ్డాడు. విషపూరితమైన కూర తిన్న వాళ్ళు టీగా మారింది, లేకపోతే వారు బ్రతికారు. 100 మందికి 20 రొట్టెల భోజనం ఏర్పాటు చేయబడింది. నయమాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. గెహాజీకు ఆ కుష్ఠరోగం వచ్చింది. మునిగిపోయిన గొడ్డలి తేలేలా చేయబడింది. ఒక సేవకుడు దేవదూతలతో కూడిన రథాలు చూశాడు, రక్షింపబడ్డాడు.
సిరియా సైనికుల చూపు పునరుద్ధరింపబడింది, వాళ్ళు కూడా చూడగలిగారు. చనిపోయిన ఒక వ్యక్తి అంటే అతని యొక్క శల్యాలు తాగడంతో సజీవమయ్యాడు. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు మనం ఎలీషా చేయడం చూస్తాం అనమాట. ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా చేస్తాడు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు గురించి కానీ, బాప్తిస్మిచ్చి యోహాను గురించి కానీ, ఏలియా మరలా వస్తాడో లేకపోతే ఏలియా ఆత్మ అనే మాట మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎంత బలీయమైన పరిచర్య చేశారో అటువంటి పరిచర్య చేస్తారనేది తప్ప బైబిల్లో రీఇన్కార్నేషన్ అనేది లేదనమాట. అంటే అవతారం ఎత్తడం, అదే మనిషి మరలా తిరిగి జన్మించడం అనేది లేదనమాట. మనం క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త చదువుతున్నప్పుడు ఏలియా మరలా వస్తాడనంటే ఏలియా లాంటి పరిచర్య చేసే వ్యక్తి వస్తాడనే తప్ప ఏలియాయే మరలా శరీరాన్ని ధరించుకుని వస్తాడో లేకపోతే ఆయన ఆత్మ మరొక శరీరంలో దూరుతుందనేది కాదు. ఎందుకంటే మనము బైబిల్ ద్వారా మనం ఏం నమ్ముతామంటే ఒక్కసారి మనిషి మృతి పొందుతాడు అనేది నమ్ముతాం. మరలా మరలా పుడతాడనేది యూదుల యొక్క విశ్వాసం కాదు, నిరీక్షణ కాదు. క్రైస్తవుల యొక్క విశ్వాసం కాదు, నిరీక్షణ కాదనమాట. ఈ విషయాలు మనం ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో చూస్తాం అనమాట. మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కేవలం రాజుల చరిత్ర చదువుకుంటున్నాం, ఇది చారిత్రక పుస్తకం అనేది కాకుండా రాజుల యొక్క వ్యక్తిత్వం, రాజుల యొక్క జీవితం నుండి అనేకమైన పాఠాలు నేర్చుకుంటాం. దేవునికి విధేయులై వారు జీవిస్తున్నప్పుడు వారు ఎటువంటి సమాధానకరమైన నెమ్మదికరమైన పరిపాలన అందించారు, రాజ్యం ఎంత నెమ్మదిగా ఉంది అనేది చూస్తాం. ఎప్పుడైతే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో, దేవుని మీద తిరుగుబాటు చేశారో, దేవుని వాక్యాన్ని వారు నిర్లక్ష్య పెట్టారో అప్పుడు వారు, వారి రాజ్యం, వారి ప్రజలు నెమ్మది లేని జీవితాలు జీవించారనేది మనం చూస్తాం అన్నమాట. కాబట్టి కేవలం చారిత్రక గ్రంథాలు మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన అనేకమైన పాఠాలు మనకు నేర్పించే గ్రంథాలుగా మనం మొదటి రాజులు, రెండవ రాజుల గ్రంథాలు మనం చూస్తాం. యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజుల గురించి మనం చదువుతున్నట్లయితే రెహబాం తర్వాత అబియా, ఆషా, యరొబాం తర్వాత నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి, ఒమ్రి, తిబ్ని, అహాబ్ అనేవాళ్ళు. యోధా రాజుల్లో యెహోషాపాతు, ఇశ్రాయేల్ రాజుల్లో మరలా ఆజ్యా, యెహోరాము. అదే కాలంలో యెహోరాము అనే యోధా రాజు కూడా ఉంటాడు. ఆ తర్వాత అహజ్యా, అతల్యా, యోవాషు, తర్వాత అమజ్యా. ఇలాగా అనేకమైన రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. మంచి రాజులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంతకు ముందు చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది, అవరేజ్ గా 33 సంవత్సరాలు వారు పరిపాలన చేసినట్లుగా కొన్ని లెక్కలు ఉన్నాయన్నమాట. సుమారుగా 33 సంవత్సరాలు మంచి రాజులు అనే వాళ్ళు అందరూ కూడా పరిపాలన చేశారు. చెడ్డ రాజుల్లో ఒక రాజు మాత్రం చాలా ఎక్కువ కాలం పరిపాలన చేశాడు, కానీ ఎవరైతే చెడు పరిపాలన చేశారో, చెడు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రం అతి తక్కువ కాలంలో మారిపోతూ ఉంటారన్నమాట. ఇది మనం రాజుల గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారో వారు దీర్ఘాయుషులు కలిగి బ్రతుకుతున్నట్లుగాను, నెమ్మదిగా సుఖంగా ప్రజల్ని మంచి దారిలో నడిపిస్తున్నట్లుగాను మనకు అనిపిస్తూ ఉంటది అనమాట. మనకి సామెత ఎక్కువ వినిపిస్తూ ఉంది ఈ మధ్యన, పాపి చిరాయువు అని. అది ఒక్కొక్కసారి జరుగుతుంది, కానీ దీర్ఘాయువు పొందే మంచి వాళ్ళే ఎక్కువ మంది మనకి రాజుల కాలంలో, రాజుల గ్రంథంలో కనిపిస్తాను అనమాట. పాపి చిరాయువు అంటే ఎవరనంటే మనకి మనస్సే కాలంలో ఎక్కువ పరిపాలన చేసినట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట. అది లోకోక్తే పాపి చిరాయువు అనేది. కాబట్టి రాజుల గ్రంథం నుండి మనం ఈ రోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే అధ్యాయం తర్వాత అధ్యాయం అంటే వర్స్ బై వర్స్ మనం స్టడీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా స్టడీ చేద్దాం. ఈ రాజుల గ్రంథంలో నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా సింపుల్ గా తక్కువ పాయింట్లతోనే నేను చెప్పాలనుకున్నాను. అయితే మరలా మీకు వీటన్నిటిని ఏమేమి చెప్పానో రీక్యాప్ చేస్తాను, ఒకసారి తిరిగి జ్ఞాపకం ఉంచుకోండి. చరిత్ర మాత్రమే కాదు కానీ జీవిత పాఠాలు మనం నేర్చుకుంటాం అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు అవిధేయులను శిక్షించి విధేయులకు మంచి కాలాన్ని ఇస్తాడు, మంచి జీవితాలు ఇస్తాడు అనేది మనం ఈ గ్రంథంలో నేర్చుకుంటాం అన్నమాట. మొదటి రాజులు, రెండవ రాజుల గ్రంథాలు అనేవి పొలిటికల్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే రాజకీయ పరంగా ఒకరి మీద ఒకరు వారు చేసుకున్న యుద్ధాలు కానీ,
లేకపోతే రాజుల రాజకీయ సైనిక ఓటమి విజయాలు, ఈ లెక్కలు మనకి రాజుల గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటిదే సిమిలర్ గా మనకి మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథం మనకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడేం కనిపిస్తుంది అంటే కొంత మత సంబంధమైన, అంటే దేవాలయము, యాజకత్వము, అంటే యోధాకి సంబంధించిన ఎక్కువ విషయాలు మనకి మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాల గ్రంథాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రాజుల గ్రంథానికి దినవృత్తాంతాల గ్రంథానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము పరిపాలనకు వచ్చాడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే యోధాలో కేవలం దావీదు కుటుంబం మాత్రమే పరిపాలన చేస్తారో, ఇది మనం దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి జరుగుతున్నది అనేది గుర్తించుకోవాలండి. ఇంతకు ముందున్న రాజుకు, అంటే ఇంతకు ముందు అంటే రెహబాముకు ముందున్న రాజు సొలొమోనుకు రెహబాముకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, వాళ్ళిద్దరూ ఏమవుతారు అనేది మనకి రాజుల గ్రంథంలోను దినవృత్తాంతాల గ్రంథంలో కూడా కనిపిస్తుంది. అంటే ముందున్న రాజుకు తర్వాత వచ్చిన రాజుకు సంబంధం ఏమిటనేది మనకి ఇశ్రాయేల్ రాజ్యంలో కూడా అలాగే ముందున్న రాజుకు వెనుకున్న రాజుకు సంబంధం ఏమిటి అనేది మనకు కనిపిస్తూ ఉంటది. ఇశ్రాయేల్ రాజ్యంలో ఎలా ఉంటదనంటే ఒకే కుటుంబం పరిపాలన చేయకుండా సుమారుగా 8 కుటుంబాల వారు అక్కడ పరిపాలన చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మొదట యరొబాము ఎఫ్రాయిమీడైతే తర్వాత వాళ్ళు వేరే వేరే గోత్రాల వారికి పరిపాలన చేస్తూ ఉంటారు. ఒకరినొకరు చంపుకుని ఒకరినొకరు అంతమొందించి కుట్రల పన్ని సింహాసనం ఎక్కాలి లేకపోతే రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే కుట్రలో మనకి రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రాంతం అంటే ఉత్తర రాజ్యంలో కనిపిస్తాయి. అంటే సోముడోను వారు రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న రాజ్యంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఆ రాజుల గ్రంథాలు చదువుతున్నప్పుడు రాజుల గ్రంథాల్లో ఏ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అండి. ఒక రాజు వస్తాడు, ఉదాహరణకి యరొబాము వస్తాడు. యరొబాము ఏ ప్రాంతానికి రాజు, ఉత్తర రాజ్యానిక దక్షిణ రాజ్యానిక అనేది వివరంగా మనకు కనిపిస్తారు అన్నమాట. అతడు ఎప్పుడు రాజు అయ్యాడు, రెహబాము పరిపాలనలో యరొబాము ఎప్పుడు రాజు అయ్యాడు, యెహోషాపాతు పరిపాలనలో ముఖ్యంగా మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని ప్రజల యొక్క రాజ్యాలు ఎందుకు నాశనం చేయబడ్డాయి. ఒకే ఒక్క సృష్టికర్త, ఒకే ఒక్క దేవుడు, ఆ ఒకే ఒక్క దేవుని యొక్క ఆలయం ఎందుకు కూల్చివేయబడింది. దేవునికి స్వకీయ జనాంగంగా ఈ భూమి మీద ఇశ్రాయేల్ దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రజలు ఎందుకు నాశనం అయిపోయారు. ఆ ప్రజల్ని అన్యులైన అశ్షూరీయులు, అన్యులైన బబులోనీయులు ఎందుకు చెరకు తీసుకుని పోయారు, వారిని ఎందుకు నాశనం చేశారు, వారి ప్రాంతం ఎందుకు నాశనం అయిపోయింది అనే ప్రశ్న వాళ్ళకు వస్తానమాట. దానికి సమాధానం మనకి ద్వితీయోపదేశకాండం 27-28 అధ్యాయాల్లో మనం చూస్తాం. యుద్ధంలో జయించిన దేవుడు లేకపోతే యుద్ధంలో జయించిన దేవతలు, యుద్ధంలో జయించిన రాజ్యం, వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఆ కాలంలో వాళ్ళు భావించేవారు అనమాట అండి. బబులోనీయులు వచ్చి యూదులను లేకపోతే యోధా రాజ్యాన్ని నాశనం చేశారనుకోండి, మా బబులోనీయుల దేవుడు యోధా దేవుడు కంటే గొప్పవాడు, యెరూషలేము దేవుడు గొప్పోడు అని వీళ్ళనుకుంటే కాదు బబులోనీయుల దేవుడు గొప్పోడు అని వాళ్ళు. అందుకనే మనకి యెషయా గ్రంథంలో నా వంటి దేవుడు లేని లేడు, నా వంటి రక్షకుడు లేని లేడు అనే మాటలు మనకి యెషయా గ్రంథంలో కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి అనేకమైన విషయాలు రాజుల గ్రంథాల్లో కనిపిస్తాయి. వాళ్ళు ఎందుకు పతనమైపోయారు అనేది కూడా మనకి రాజుల గ్రంథంలో చాలా వివరంగా మనకి కనిపిస్తూ ఉన్నది అనమాట అండి. రాజరికానికి సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి. ఇది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయాన్ని మనము స్టడీ చేసి అక్కడ ఉండాల్సిన రాజుల లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు రాజుల గ్రంథంలో ఉన్న రాజులకు లేవు, ఎందుకు వాళ్ళని దేవుడు శిక్షించాడు అనే విషయాలు మనం వివరంగా చూస్తాం అనమాట అండి. ముఖ్యంగా మనం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చదువుకున్న తర్వాత అప్పుడు రాజుల గ్రంథాల్లో మనం స్టడీ చేస్తే మనకు బాగా అర్థమవుద్ది. కానీ మనము ఎందుకు డైరెక్ట్ గా వచ్చేసామనంటే పుస్తకాల ప్రకారంగా మనం చదువుతున్నాం కాబట్టి మనము ద్వితీయోపదేశకాండంలోనికి మళ్ళా వెనక్కి వెళ్లకుండా రాజుల గ్రంథాల్లోకి వచ్చాం అనమాట. కాబట్టి వచ్చే తరగతిలో మనం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూస్తాం. అసలు దేవుడు రాజుల్ని ఇచ్చినప్పుడు ప్రజల ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అనేది కనుక మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుండి 18వ వచనం వరకు అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు ఏమని కోరుకున్నారనంటే
మాకు ఒక రాజునిస్తే మా రాజు మా ముందుండి మాకు యుద్ధాలు చేస్తాడు, మాకు న్యాయం తీరుస్తాడు, మా రాజు మాకు న్యాయం తీస్తాడు, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధాలను జరిగిస్తాడు అనేది వాళ్ళ యొక్క అభిలాష అన్నమాట. అంటే ఒక భౌతికమైన రాజు వారి ముందుండి వారిని నడిపించాలని కోరుకున్నారు. మోషే ముందుండి నడిపించినట్లుగా, యెహోషువ ముందుండి నడిపించినట్లుగా, లేదా న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు ఇశ్రాయేలును ముందుండి నడిపించినట్లుగా దేవుడు వారిని నడిపించాలని ఆలోచన చేశారు. దేవుని పక్షంగా ఒక రాజు ముందుండి నడిపించాలని ఆలోచన చేశారు. అయితే ఆ రాజులు ఏ విధంగా పతనం అయిపోయారు అనేది మనం చూస్తాం. ఆ పతనం అయిపోయిన రాజుల ప్లేస్ లో రాబోయే రాజు ఎటువంటి ఉన్నతమైన వాడు, ఆయన ఎలాగ మన ముందుండి నడిపిస్తాడనే గొప్ప నిరీక్షణ వారి యొక్క హృదయాల్లో ప్రవక్తలు పుట్టిస్తారనమాట. ప్రవక్తలు రాబోయే గొప్ప రాజు, వారి ముందుండి వారి పక్షంగా యుద్ధాలు చేసే రాజు, లేకపోతే వారి ముందుండి వారి పక్షంగా న్యాయం తీర్చే ఒక రాజుని గురించి, ఒక మెషియాని గురించి వారు భవిష్యత్తులో రాబోయే మెషియాని గురించి చూస్తారనమాట. అతను ఏం చేస్తాడంటే విడిపోయిన ఈ రాజ్యాన్ని ఐక్యరాజ్యంగా మరలా తిరిగి చేయబోతాడు అనేది. అది వాళ్ళు ఎవరెవరో అనుకున్నారు, కానీ వాళ్ళ యొక్క కాలంలో అంటే తర్వాత కాలంలో పార్షియల్ గా అంటే కొద్దిగా నెరవేరిన క్రీస్తులో సంపూర్ణంగా నెరవేరింది అనమాట. ఈ విషయాన్ని మనం రాజుల గ్రంథంలో చూస్తాం అనమాట. కాబట్టి రాజుల గ్రంథంలో ఈరోజు మనం కొన్ని విషయాలు రాజుల గ్రంథంలో పైన ముఖ్య ఉద్దేశము వీటిని మనం కేవలం చెప్పడం జరిగింది. దేవుని చిత్తమైతే వచ్చే వారం రాజు యొక్క లక్షణాలకు సంబంధించిన అనేకమైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుని మనం ఈనాటి బైబిల్ తరగతిని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపమేడా నాయన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతవరకు మీ కృపలు ఆదరించినందుకు స్తోత్రాలు నాయన, కృతజ్ఞతాస్తులు. మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు తండ్రి నాయన. మా తండ్రి, రాజుల గ్రంథం నుండి కొన్ని విషయాల్ని మేము ధ్యానించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. అనేకమైన విషయాలు ఉంటుండగా మన ఆయన మేము కొన్ని విషయాలు మాత్రమే ఈ సాయంకాల దినంలో నేర్చుకోగలిగాం. కొన్ని విషయాల ద్వారా మేము మరింతగా మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించి మన ఆయన రెండో రాజుల గ్రంథంలోని అనేకమైన విషయాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా నేర్చుకుని గ్రహించినట్లుగా మీ సహాయం దయచేయండి. అనుదినం ఈ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తుంది మీ ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. వారిని ఆశీర్వదించండి. ఇంకనూ అనేకులకు ఈ సత్యాన్ని చేరవేయడానికి మా తండ్రి బలపరచండి. వాక్యోపదేశం చేస్తున్న మీ ప్రియబిడ్డలను, వారి కుటుంబాలను, మీ పరిచయం చేస్తున్న మీ దాసులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే మీ దయ చూపించి మీ చిత్తాన్ని బట్టి స్వస్థపరిచి బలపరచండి తండ్రి. సత్యం పక్షంగా పోరాడుతున్న వారికి మీ సహాయం అందించండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఈ రాత్రి కలుపు దీవెనలు విశ్రాంతిని మాకు అనుగ్రహించమని మన ఆయన మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి పర్యంతం మీ కృపలో మమ్మల్ని ఆదరించవలసింది నీ ప్రార్థన మీ కుమారుడు మన రక్షకుడే యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.